హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ కాదర్. సో జస్ట్ ఈ వీడియోని లెర్నింగ్ పర్పస్ తీస్తాను. నేను జస్ట్ నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో బేసికలీ నేను ఎస్ఎల్ హ్యాండింగ్ ట్రేడ్ చేస్తూ ఉంటా. సో టుడే అనాలిసిస్ చూద్దాం. మార్కెట్ మన దగ్గర 48,792 దగ్గర ఓపెన్ అవుతుంది, అంటే 438 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ర్యాండమ్ సెల్లర్స్ ఆపరేటర్ కూడా మనకి ఇక్కడ కొంతమంది ట్రాప్ అయ్యారు. గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి బయింగ్ సైడ్ ట్రేడ్ చేద్దాం. గ్యాప్ అప్ పై కొంచెం రిజెక్షన్ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. కరెక్ట్ ఇలాంటి ప్లేసులో ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే బ్రేక్అవుట్ తర్వాత తీసుకోవాలి ట్రేడ్ బయింగ్ సైడ్కి. ఒకవేళ రిజెక్షన్ కంటిన్యూ అయితే సెల్ సైడ్ తీసుకుందాం. సో మార్కెట్ అయ్యాక అప్డేట్ ఇస్తాం ఫర్దర్. మనం ఇక్కడ ఒక సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాం. మార్కెట్ మనకి కొంచెం రిజెక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఇది బ్రేక్ అయ్యిద్ది, ఇక్కడ వరకు వచ్చిద్దని ఒకటి హోప్తో తీసుకున్నాం ఇక్కడ ట్రేడ్ మనం. సో అది కూడా మనం డైరెక్ట్ బయింగ్ అయితే బ్రేక్అవుట్ అయితే బయింగ్ సైడ్ తీసుకుందాం అనుకున్నాం. రిజెక్షన్ చూపించింది. ఇక్కడ ఒకవేళ బయింగ్ తీసుకోవాలన్నా కూడా ఇలా బయింగ్ తీసుకెళ్ళాలి మనం. మిగతా వాళ్ళు కూడా బయింగ్ చేస్తారు ఇక్కడ. ఎలా అంటే ఇలా వెళ్ళి రీట్రేస్ ఇచ్చి బ్రేక్అవుట్ అయితే మిగతా వాళ్ళు కూడా బయింగ్ చేస్తారు. ఇక్కడ మనం బయింగ్ చేయలేము. సో నెగిటివ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది మనకి. రిజెక్షన్ దగ్గర క్యాండిల్ కూడా ఫామ్ అయింది. సో ఒక మూవ్ కిందకి రావాలి, చూద్దాం. ప్రజెంట్ 16,100 లాస్లో నడుస్తుంది. మనం తీసుకునేది 120 క్వాంటిటీ అనమాట. ప్రాఫిట్ లాస్ వచ్చేసి 80 పాయింట్స్ ప్రాఫిట్స్ అకార్డింగ్ టు ప్రీమియం. లాస్ వచ్చేసి కూడా 80 పాయింట్స్. సో చూద్దాం లాస్ ప్రాఫిట్ ఇచ్చిద్దా అని. ఈ మూమెంట్ చూస్తే అయితే కొంచెం రావాలి, అట్లీస్ట్ ఇదైనా బ్రేక్ డౌన్ అవ్వాలి. ఇలా వెళ్తే మాత్రం మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే రీట్రేస్ తర్వాత ఎవరన్నా చేయొచ్చు బయింగ్. సో వెయిట్ చేద్దాం. ఇది అట్లీస్ట్ ఇది ఇక్కడ బ్రేక్ అయ్యి రిజెక్షన్ అని వచ్చిద్దా అని అదన్నా ఒకటిగా ఉంది హోప్ అనమాట. ఎందుకంటే మిగతా బయర్స్ ఇక్కడ తీసుకొచ్చి బ్రేక్అవుట్ ఇచ్చి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ చేసి కింద తీసుకురావచ్చు మార్కెట్ని. సో మనం చేసేది ఎస్ఎల్ హంటింగ్ అనమాట. ఇక్కడ బయర్స్ వస్తున్నారు మార్కెట్లో. సో ఈ రిజెక్షన్ దగ్గర నేను తీసుకున్నా డౌన్ సైడ్ వచ్చిద్దని. సో చూద్దాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత రిజెక్షన్ ఏమైనా వచ్చిద్దాం, అప్పుడు బయర్స్ ఎస్ఎల్ దొరుకుతాయి మనకి. ఒకవేళ అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చిద్దేమో. ఒక ప్రాబిలిటీతో మనం ట్రేడ్ తీసుకున్నాం, ఆపోజిట్లో వెళ్తుంది. సో వెయిట్ చేద్దాం అకార్డింగ్ టు లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది. అంటే ఇక్కడ నుంచి సరే ఇక్కడ రిజెక్షన్ చూపిస్తుంది. అట్లీస్ట్ ఇది బ్రేక్ అయిన తర్వాత పైకి వచ్చింది అనుకున్నా నేను. కిందకు కూడా నేను డిసైడ్ చేయలేదు. ఈ కింద డౌన్ సైడ్ బ్రేక్ పైకి వెళ్ళిద్దాం, ఎందుకంటే నాకు ఇక్కడ రీట్రేస్ ఇక్కడ చూపించింది పుల్ బ్యాక్ చిన్నగా. సో ఇక్కడ నా బయింగ్ కూడా నేను తీసుకోలేను. ఇక్కడ బయింగ్ తీసుకుని మిగతా వాళ్ళు కూడా బయింగ్ చేస్తారు ఈ బ్రేక్అవుట్లో. అలాంటప్పుడు ఈ పొజిషన్ ఇక్కడ తీసుకోవాలి నేను బయింగ్. సో వెయిట్ చేసి ఉంటే మనకి ఇంకోటి ఏంటంటే సైకాలజీ చూడండి, మనకి రెడ్ క్యాండిల్ వేసింది. ఈ రెడ్ క్యాండిల్లో నేను ట్రాప్ అయింది. నేను కూడా బయింగ్ చేద్దాం, ఎందుకంటే కింద ట్రాప్ అయ్యారు 500 లెవెల్ వాళ్ళు 48,500. సో గ్యాప్ అప్ అయిన బయింగ్ సైడ్ నాది కూడా. కానీ ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ వేసింది, ఇక్కడ చూడండి సెల్లర్స్ ఇన్వైట్ చేసింది, ఇక్కడ నేను ట్రాప్ అయ్యా. అట్లీస్ట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ నేను బ్రేక్అవుట్ అయిన తర్వాత రీట్రేస్ కానీ ఇక్కడ బ్రేక్అవుట్ కానీ మళ్ళీ బయింగ్ సైడ్ మ్యాక్స్ ఇక్కడ సెకండ్ బ్రేక్అవుట్ దగ్గర నేను బయింగ్కి వెళ్ళేటోడిని. జస్ట్ ఈ క్యాండిల్ వల్ల ఇక్కడ రిజెక్షన్ వల్ల నేను సెల్లింగ్ ట్రేడ్లో ట్రాప్ అయ్యా. లేకపోతే మనం కూడా మనం అనుకున్నట్టు ఫస్ట్ ట్రాప్ అయ్యారు కాబట్టి బయింగ్ సైడ్ చూద్దాం అనుకున్నాం. ఈ క్యాండిల్ వల్ల నేను ట్రాప్ అయ్యా. సో నో ప్రాబ్లం. మనకి ఇవాళ లాస్ ఎంత అంటే నేను డెమో అకౌంట్ చేస్తూ ఉంటాను. సో అందుకోసం ఒక 2 years నుంచి నేను జస్ట్ ప్రాక్టీస్ చేస్తాను డెమో అకౌంట్తో. జస్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదంతా మొత్తం. ఈ వీడియో కూడా తీసుకుంటే నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో డే బై డే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి, పర్లేదు. సో మనకి ఏంటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ గేమ్ అనమాట దీంట్లో మనకి ట్రేడింగ్లో, దాని మించి ఏం లేదు. సో ఇది రెండవ ట్రేడ్ తీసుకున్నాను, ఇది కాదు మంది. ఇది జస్ట్ నార్మల్ ఎప్పుడో తీసుకున్నావు, ట్రై చేసి ఒకసారి 8,500 మనకి లాస్ ఇవ్వాల. సో ఇదండి టుడే అనాలిసిస్. మనకి లాస్ట్లో క్లోజ్ చేసాం. చూద్దాం రేపన్నా మనకి ప్రాఫిట్లో క్లోజ్ చేసాం, లాస్ట్లో చేద్దాం.